హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలోని వంకాయతో కాల్చిన రోటీ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. రుచి మాత్రం మహా అద్భుతంగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను చేసిన పచ్చడి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. దీనికోసం ముందుగా ఒక పెద్ద వంకాయని తీసుకోవాలి. ఇది శుభ్రంగా వాష్ చేసుకుని తడి అనేది లేకుండా తుడుచుకోవాలి. వంకాయకి వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఈ వంకాయకి ఇలా ఘాట్లు పెట్టి కాల్చుకోవడం వల్ల లోపల వరకు కూడా మంచిగా కుక్ అవుద్ది. ఇలా కంప్లీట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గ్రిల్ లాంటిది పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని దీనిపైన వంకాయ పెట్టి మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఈ వంకాయని బాగా కాల్చుకోవాలి. మీ దగ్గర ఈ గ్రిల్ లాంటిది లేకపోతే వంకాయని డైరెక్ట్గా స్టవ్ పైన కూడా పెట్టుకుని కాల్చుకోవచ్చండి. వంకాయ పైన ఉన్న స్కిన్ అంతా కూడా మాడిపోయి వంకాయ అనేది సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు వరకు కూడా దీన్ని కాల్చుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నారంటే పైన మాడిపోతుంది కానీ లోపల అనేది సరిగ్గా కుక్ అవుదండి. అటు ఇటు తిప్పుకుంటూ వంకాయని పూర్తిగా కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని అందులోకి డిప్ చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్లో వేసుకోవడం వల్ల పైన ఉన్న స్కిన్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఈ బ్లాక్గా ఉన్న లేయర్ అంతా కూడా మనం తీసేసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కి ఆల్ అని నొక్కినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈ విధంగా పైన ఉన్న లేయర్ అంతా కూడా మనం తీసేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పైన ఉన్న ముచ్చుకుని కట్ చేసేసుకుని ఈ వంకాయని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. వంకాయల్లో పుచ్చుండే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. మంచి స్మోకీ ఫ్లేవర్తో ఈ రోటీ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా కట్ చేసుకున్నాక స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, మీరు తినే కారాన్ని బట్టి ఒక 6-7 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత రోట్లోకి వేసేసుకుందాం అండి. ఒక చిన్న నిమ్మకాయ అంత సైజులో చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని దీన్ని బాగా దంచుకోవాలి. ఇక్కడ నేను చింతపండులో ఉన్న వాటర్తో సహా వేసేసాను కదండి, అలా వేసుకోకండి. వాటర్ అనేది తీసేసి నానబెట్టిన చింతపండు మాత్రమే వేసుకొని ఇలా కచ్చాబచ్చాగా దంచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా దంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం కాల్చిన వంకాయ నుంచి తీసిన గుజ్జును కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు దంచుకోవాలి. ఆల్రెడీ ఈ గుజ్జు అనేది చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు దంచుకోవాల్సిన అవసరం లేదండి. దీనిలోకి ఒక ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుని దంచుకోండి. ఇలా లాస్ట్లో ఉల్లిపాయలు వేసి దంచుకుని చేసుకోవడం వల్ల ఈ వంకాయ కాల్చిన రోటీ పచ్చడి అనేది భలే రుచిగా ఉంటుంది. ఇలా 1 నిమిషం పాటు దంచుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందాము. ఒకసారి దంచేసుకుందాం అండి. పచ్చడిని మరీ మెత్తగా దంచేసుకోకూడదండి, కచ్చాబచ్చాగానే దంచుకోవాలి. ఇది తినేటప్పుడు మన నోటికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొత్తిమీర అనేవి నోటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ పచ్చడికి తాలింపు కోసం గిన్నెని పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసేసుకుందాం. ఈ వేగిన తాలింపుని మనం పచ్చడిలోకి వేసేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.
ఈ తాలింపుని మనం కాల్చిన వంకాయ రోటి పచ్చడిలోకి వేసేసుకోవడమేనండి. అంతే అండి. ఎంతో సింపుల్గానే కాదు, ఎంతో రుచిగా ఉండే ట్రెడిషనల్ పద్ధతిలో కాల్చిన వంకాయతో రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మరి నేను చేసిన ఈ పచ్చడి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.